రైట్, ప్రస్తుతం మనం నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర ఉన్నాము. ఒకసారి నాంపల్లి కోర్టు మనకి ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని గంటల పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన కలిగించే విధంగా కూడా ఇక్కడ జరిగాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో నాంపల్లి కోర్టుకు ఒక బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెయిల్ ద్వారా వచ్చిన మెసేజ్తో ఒక్కసారిగా పోలీసులు, ఉన్నతాధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఒకసారి నాంపల్లి కోర్టులో కూడా మనము చూడొచ్చు. ప్రస్తుతం ప్రశాంతంగానే ఇక్కడ నాంపల్లి కోర్టు మనకి కనిపిస్తుంది. కానీ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొంత ఆందోళన కలిగించే విధంగా కూడా నాంపల్లి కోర్టు పరిసరాలు మారిపోయాయి. ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఆ మెయిల్ ద్వారా అప్రమత్తమైన పోలీసులు అందరూ కూడా ఇక్కడ లోపల ఉన్న స్టాఫ్ని, అదేవిధంగా విచారణకు వచ్చిన వాళ్ళందరినీ కూడా, ఇక్కడ కోర్టు సిబ్బంది అందరినీ కూడా పోలీసులు బయటికి పంపించేశారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ తోటి ఇక్కడ లోపల పార్కింగ్ చేసిన వాహనాలతో పాటు ప్రతి ఒక్క ఏరియాని పోలీసులు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక 2 గంటల తర్వాత ఇక్కడ బాంబు లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక 2 గంటల 30 నిమిషాల సమయంలో వచ్చిన మెసేజు, అదేవిధంగా వచ్చిన మెయిల్ ఐడి అంతా కూడా ఒక ఫేక్గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో బయట వెయిట్ చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ లోపలికి రావచ్చని వాళ్ళకి పోలీసులు ధైర్యం చెప్పారు. ఇక గతంలోనూ హైదరాబాద్లో ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ ఎన్నో వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎక్కువగా వస్తుంటాయి. గత ఏడాది ప్రజాభవన్కి కూడా ఇలాగే బాంబు ఉంది ప్రజాభవన్లో అని కూడా ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఒక ఫేక్ మెయిల్ ఐడీస్ నుంచే ఇలాంటి బాంబు బెదిరింపులు వస్తాయని పోలీసులు ఒక అంచనా వేస్తుంటారు. కానీ వచ్చిన మెయిల్ ఐడి అది ఎక్కడి నుంచి వచ్చింది, అది జెన్యూనా కాదా అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ ఇక్కడ తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు కొంత రిలాక్స్ అవుతారు. కానీ వచ్చిన మెయిల్ ఏదైనప్పటికీ దాన్ని సీరియస్గా తీసుకునే పోలీసులు ఇక్కడ చెకింగ్ అవన్నీ చేస్తారు. ఇక ప్రస్తుతానికైతే నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఎప్పటిలాగే విచారణ, అదేవిధంగా కోర్టుకు వచ్చే వారి కేసులో వచ్చే వారి పనులన్నీ కూడా యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఇక ఆ వచ్చిన మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫేక్ ఐడి ఎవరిది, గతంలోనే ఏవైనా అతని నుంచి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర ఎప్పటిలాగానే ప్రశాంతంగానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ సాయితో విశాల్, ఆంధ్రప్రభ.